నమస్తే సార్. నమస్తే అండి. సార్ పేరు? ఎస్కే హుసేన్ అండి. హుసేన్ గారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది అధికారంలో మన తెలంగాణ రాష్ట్రంలో. మీకు ఏమైనా పథకాలు వస్తున్నాయా సార్? నాకేం పథకాలు రావట్లేదు సార్. నేను చిన్నకారు రైతు. నాకు రైతు బంధు కూడా పడట్లా, ఇబ్బందిగా ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ పెద్దగా చేసేది ఏం లేదు సార్. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ చూస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏమైనా వస్తున్నాయా సార్ మీకు? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి సార్. 6,000 పథకం వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ అటు బాగుంది కాబట్టి, నరేంద్ర మోడీ ప్రభుత్వం బాగుంది కాబట్టి మనం బాగుంది ఇప్పుడు. సార్ ఇంకా మీకు రుణమాఫీ ఏం రాలేదు? 2 లక్షల రుణమాఫీ కాలేదంటారు. 2 లక్షల రుణమాఫీ కాలేదు సార్. ప్రజెంట్కి అయితే కాలేదు సార్. వస్తుందని అంటారు కానీ అది ఇక కానట్టే అనిపిస్తుంది. ఎంత ఉంది మీకు? నాకు ఒక 2 లక్షలు ఉంది సార్. మా మిస్సెస్ పేరు మీద 1 లక్ష, నా పేరు మీద 1 లక్ష రూపాయలు ఉన్నాయి. మరి లక్ష రుణమాఫీ అయిందన్నారు కదా మొన్న? కాలేదు సార్. టోటల్గా ఫ్యామిలీలో ఉండేలేక కాలే. అది వస్తాయని అంటున్నారు కానీ అవి వచ్చే అవకాశాలు తక్కువ నేను. ఇప్పుడు మనకి ఇక్కడ ఖమ్మం డివిజన్లో ఉన్నాగా, మీది ఏ డివిజన్? మాది 9వ డివిజన్ సార్. మా కాడ కొద్దిగా చాలా ఇబ్బందిగా ఉంది. చెత్త చెదారం రోడ్ల మీద కూడా బాగా ఇదిగా ఉంది. ఇంకోటి ఏంటంటే కుక్కలు రోడ్ల మీద వస్తున్నాయి. బాగా పిల్లల్ని బాగా బయట పెట్టిస్తున్నాయి. స్కూల్ పక్కనే కుక్కల ఇది ఉంది, హాస్పిటల్. బాగా ఇబ్బందిగా ఉంది సార్ ఈ ఏరియాలో. నీళ్ళు, తాగునీరు ఎలా వస్తుందండి? తాగునీరు చాలా టైట్గా వస్తున్నాయి సార్. సరిపడినట్టుగా రావట్లా, ఇబ్బంది పడుతున్నాం బాగా. లోకల్ కార్పొరేటర్ ఏమైనా చేయట్లేదా మీకు? లోకల్ కార్పొరేటర్ గారు పెద్దగా పట్టించుకోవట్లా. ఆయన టీఆర్ఎస్లో నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన కాడి నుంచి పెద్దగా పట్టించుకోవట్లా. ఆయన టీఆర్ఎస్లో కూడా బాగా చేసాడు. టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా అంతంత మాత్రమే చేసినాడు సార్. నేను వాళ్ళ బామ్మర్దిని. ఇక్కడ కార్పొరేటర్ ఎవరు? ఇక్కడ కార్పొరేటర్ నా జాన్బీ సార్, ఎస్కే జాన్బీ, మా చెల్లెలే. కానీ చేసేది మొత్తం నాగుల మీద మా బావగారే. ఆయన చేస్తున్నారు కానీ ఆయన పెద్దగా ఏం చేయట్లా. డివిజన్ గురించి కూడా పెద్దగా పట్టించుకోవట్లా. ఆయన వ్యక్తిగతాల పనులన్నీ గురించి వెళ్తున్నారు సార్. ఇక్కడ మీకు ఇక్కడ ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఇక్కడ లోకల్లో? ప్రస్తుతానికి బీజేపీ వస్తే బాగా అనిపిస్తుంది సార్. మనం బీజేపీ పనులు బాగున్నాయి, బీజేపీ చేస్తే బాగా అనిపిస్తుంది. ముస్లిమ్స్ కదా, అయినా సపోర్ట్ చేస్తున్నారు బీజేపీకి. ఈ క్యాస్ట్ ఫీలింగ్గా తీసుకొని రావటం తప్ప ఏం లేదు సార్. బీజేపీ బాగా ముస్లిమ్స్కి కూడా బాగానే చేస్తుంది, ఎక్కడ అన్యాయం చేయట్లా. ఏ విధంగా అన్నీ బాగానే చేస్తుంది. త్రిపుల్ తలాక్ ఒకటి మంచిదే, అది చేసింది. వక్ఫ్ బోర్డుది కూడా బిల్లు మంచిదే, అది చేసింది. ముస్లిమ్స్ కూడా మంచి చేస్తున్నాయి సార్. అట్లనే అదేం లేదు సార్. అంటే మీకు కేంద్ర ప్రభుత్వం నుంచి రేషన్ కానీ ఇవన్నీ వస్తున్నాయా సార్? కేంద్ర గవర్నమెంట్ నుంచి రేషన్ వస్తుందండి. స్టేట్ గవర్నమెంట్దే ఒక కిలో బియ్యం రావట్లా. కేంద్ర గవర్నమెంట్ 5 కిలోలు వస్తున్నాయి సార్. ఓకే అండి, థ్యాంక్స్.